సాత్విక శ్రేయిత 10th మరి మంచి మార్కులు 9.8 9.10కి 10 తెచ్చుకున్నారు వీళ్ళిద్దరు. సో ఇద్దరు ఫ్రెండ్స్ అంట. మరి వాళ్ళ యొక్క చదువు ఏ విధంగా జరిగిందో తెలుసుకొని చెప్పండి. ఎలా చదువుకునేవాళ్ళు? నేను డైలీ కష్టపడ్డా కాబట్టి నాకు ఈ మార్క్స్. పక్క డైలీ కష్టపడడం అంటే డైలీ చదువుకున్నా. ఈరోజు చేసేవాళ్ళు నార్మల్ టైమింగ్సే, కాకపోతే అంటే 8 9 6 లేచి చదువుకునే వాళ్ళ చదువుకునేదాన్ని. సబ్జెక్ట్ మార్నింగ్ ఎద్ది చదివేవాళ్ళు. అన్నీ కవర్ చేసేదాన్ని డైలీ ఒక సబ్జెక్ట్. అమ్మ మీ నాయన చూస్తాను చెప్తున్నావు కానీ ఇది పక్క అయితే అన్నిటి కవర్ చేస్తావు. పొద్దుగా లేచి 6 గంటకి కవర్ చేస్తారు ఎవరన్నా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసేదాన్ని. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ కవర్ చేయను. ఎవరంటే భయం? మీ ఇంట్లో అమ్మ అంటానా నాన్న అంటానా? ఇద్దరంటే భయం. అందుకే బుక్ తీసేదాన్ని కానీ చదవకపోయేదానివి. బుక్ తీయకుండా చదవలేముగా. పొద్దుగాల ఏం తినేవాళ్ళు? టిఫిన్ విషయంలో టిఫిన్ అన్నిటి ఎగ్ కంపల్సరీ ఉండాలనే వాళ్ళ? ఎగ్ అలేమి. మీ స్కూల్లో ఎలా చెప్పేవాళ్ళు చదువు? చాలా బాగా చెప్పేవారు. నిజమా? బాగా కొడితేమంటారు, టార్చర్ పెట్టేవాళ్ళు అంటారు. కానీ బాగా చెప్పారంటే ఇదేదో ఉంది ఇందులో రహస్యం. లేదు, బాగా చెప్తారు పక్కా. 9.8 వచ్చినా మరి 2 తగ్గినాయి. మ్యాథ్స్లో పోయింది. మ్యాథ్స్ అంటే కష్టమా? కష్టమేం లేదు కానీ కొంచెం టఫ్ వచ్చింది. మంచి సినిమా వచ్చిందా? లేదు, చూడలేదు. అప్పుడు టీవీ చూడలేదు. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఏం తీసుకున్నారు? ఎంపీసీ. ఏం కావాలనుకుంటారు? ఐఐటి పక్కా. చెప్పట్లేదుగా. వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. మీ పేరు? శ్రీహిత. మీరేం చదువుకుంటారు? 10th అయిపోయింది. ఎన్ని మార్క్స్? 10 చెప్పవచ్చు. పక్కా చూసి రాశారా? అంటే రాస్తారు మేడం, రాయొస్తుందా చూడకుండా? వేరే వాళ్ళ పేపర్ చూడకుండా రాసిన లేదు, చూసే రాశారా? రాసినాను. క్వశ్చన్స్ ఎలా వచ్చినా ఫస్ట్ చూసినప్పుడు ఏమనిపించేది? అన్నీ చదివిన అనిపించేదా? ఫస్ట్ ఏది చూజ్ చేసుకునే వాళ్ళు క్వశ్చన్ పేపర్లో? ఈజీగా ఉన్నది చూసారు. సో అన్ని అటెంప్ట్ చేశారా? అన్ని ఆన్సర్స్ అన్ని అటెంప్ట్ చేస్తాను. ఎలా ప్రిపరేషన్ ఎలా ఉండదు మీది? ప్రిపరేషన్ అంటే కష్టపడి చదువుకోవడం. ఎన్ని గంటలు లేచేవాళ్ళు? ఈమె లైక్ 6కి లేచేవాళ్ళ, 4కి లేచి కూర్చునే వాళ్ళ, 4:30కి లేచేవాళ్ళు? 4:30 కంటే 2 మార్క్స్ పెరిగినాయి. మరి ఏ సబ్జెక్ట్ చదివేవాళ్ళు పొద్దుగా? మీకు ఏది కష్టం అనిపించింది? నాకు సైన్స్ కొంచెం కష్టం అనిపించింది, అది చదువుకున్నాను. ఏమవుతారు జీవితంలో? ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో జాబ్ చేయాలి. ఎందుకు అటువైపు? అంటే మీ ఎవరైనా ఉన్నారా రోల్ మోడల్? ఎవరు లేరు. మీ ఫ్యామిలీలో నేనే తోపుకోవాలనుకుంటారా? అదేం లేదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా అనేసి. కష్టమా ఇష్టమా? అది ఇష్టం. ఇప్పుడు ఏం తీసుకున్నారు ఇంటర్మీడియట్లో? ఎంపీసీ. కాలేజీ ఎలా అనిపిస్తుంది? ఇంకా వెళ్ళలేదు. ఎలా ఉంది మరి వైశ్య వికాస వేదిక అవార్డు ఇవ్వటం? ఫైన్. ఎలా ఉన్నారంటే ఫైన్ అని వదిలేసినట్టు? లేదు, బాగుంది అంటే హ్యాపీగా ఉంది. పేరెంట్స్ ఏమంటున్నారు? గర్వపడ్డం అంటున్నారు. మా వల్ల వాళ్ళకి బయట పేరు వచ్చింది అనేసి. ఇంతకంటే పెద్ద పేరు తీసుకొస్తావా? పక్కా. ఓకే.